హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. నేను ఈరోజు ఇంకొక మంచి టాపిక్‌తో మీ ముందుకి వచ్చేసాను. టాపిక్ ఏంటంటే మనీని ఎలా సేవ్ చేసుకోవాలి? మనీని ఎలా సేవ్ చేసుకుంటే మనకి ఇన్ ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అన్నది ఈరోజు టాపిక్ అండి. సో లెట్స్ మూవ్ టు ద టాపిక్. ఇప్పుడు జనరేషన్‌లో మనం చూసినట్లయితే మంచి సాలరీస్, మంచి డబ్బులైతే ఎర్న్ చేస్తున్నారండి. అలానే మంచిగా డబ్బులు కూడా ఖర్చు చేసేస్తున్నారండి. అసలు మనం ఈ మనీని ఎందుకు ఖర్చు చేస్తున్నాం? ఒక రూపాయి ఖర్చు చేసినా కూడా అది ఎందుకు చేస్తున్నాము అని ఆలోచన అయితే ఒక్కరికి కూడా లేకుండా చాలా ఈజీగా అయితే డబ్బులనేది మనం ఖర్చు చేసేస్తున్నామండి. మనీ చాలా ఈజీగా అయితే సంపాదించేస్తున్నారండి. అలానే చాలా ఈజీగా కూడా ఖర్చు చేసేస్తున్నారు. అదే మనం మన మమ్మీ డాడీ టైమ్స్‌లో చూసినట్లయితే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి కూడా చాలా సేపు ఆలోచించేవాళ్ళు. ఇలా ఆలోచించే మెంటాలిటీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే మా జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకైతే లేదు. ఇలా లేకపోవడం వల్లే డబ్బు ఈజీగా ఖర్చు చేయడానికి కూడా ఒక రీజన్ అవుతుంది. సాలరీస్ అయితే వచ్చేస్తాయి. ఆ సాలరీస్ కూడా హాఫ్ ద మంత్ లోపే అయిపోతాయి. సాలరీస్ మొత్తం అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? చేతిలో డబ్బులుండవు. ఈ టైంలో మనకొకటి గుర్తొచ్చేస్తది. అదేంటంటే క్రెడిట్ కార్డ్. ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేస్తారు. కావాల్సిన ఖర్చులన్నీ చేసేస్తారు. అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతది? టైంకి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయరు. పే చేయకపోతే ఆ బిల్స్ ఇంకా అమౌంట్ ఎక్కువైపోతుంది కదండీ! ఇదొకటి ఇంకా హెడేక్‌గా తయారైపోతోందండి ఇప్పుడు. సో, ఇలాంటి అనవసరపు ఖర్చులు చేయడం వల్ల మనకేమవుతుంది? ఇంకా అప్పులవుతాయి. అప్పులైపోవడం వల్ల మనకి ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. టెన్షన్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ అవసరమా అండి? సో, మనం ఏం చేద్దామంటే శాలరీస్ వస్తది కదా! ఫస్ట్ మీకు శాలరీ వస్తుందనుకోండి. ఫస్ట్ రోజే మీరు దేనికి మీకు ఎంతెంత అమౌంట్ పే చేయాలి అనేది ఒక పేపర్ తీసుకొని మీరు ప్లాన్ చేసేసుకోండి. మనకి వచ్చే శాలరీస్‌ని గ్రాసరీస్‌కి ఎంత అమౌంట్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మనము ఇంకేదైనా పిల్లలకి ఫీజ్ కావచ్చు. ఇలా ప్రతి మంత్ మీరు ప్లాన్ చేసేసుకోండి. ఇంత అమౌంట్ దీనికి, ఇంత అమౌంట్ దీనికి అని ప్లాన్ చేసేసుకొని కాస్త అమౌంట్ అయినా సేవ్ చేసేలా చూసుకోండి. అట్‌లీస్ట్ 5,000 ఫస్ట్ మీరు 5,000తో అయితే స్టార్ట్ చేయండి. ఆ 5,000ని ఒక చోట ఇన్వెస్ట్ అన్నా చేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు చాలా గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి కదండీ! ఇప్పుడు చూస్తుంటే గోల్డ్ కూడా చాలా బాగా ప్రైస్ అయితే పెరుగుతూ ఉంది కదా! సో, గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఆలోచించండి. అట్‌లీస్ట్ 5,000 అయినా మీరు సేవ్ చేసుకునేలాగా చూసుకోండి. బ్రాండెడ్ వాటి జోలికి వెళ్ళకండి. అలాగే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులున్నాయి. మన ఇంట్లో అన్ని బ్రాండెడ్‌వి లేవు. ఇలా ఇలా ఆలోచించి ఆర్భాటానికి పోయి అన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోకండి. అప్పుడేమవుతది మనకి బర్డెన్ ఎక్కువైపోతది. ఇవన్నీ మనం ఈఎంఐస్ పే చేసో ఎలాగో అలాగా తెచ్చేసుకుంటాం. బట్ ప్రతి నెల ఈఎంఐస్ అయితే పే చేయాలి కదండీ! ప్లస్ అవసరం లేనివి కూడా తెచ్చేసుకుంటాం మనం. మనకిప్పుడు ఈ టైంలో ఇది అవసరం ఉండదు. కానీ మనం తెచ్చేసుకుంటాం. దానివల్ల మనకి కష్టమవుతుంది కదండీ! ఈఎంఐ పే చేయాలంటే. అంతా ఒకేసారి చూసుకునేదానికన్నా మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోఫా లేదంటే ఏదైనా పర్చేస్ చేయాలి అనుకోండి. ఒక 6 మంత్స్ ముందుగానే దాన్ని సేవింగ్స్ చేసుకుంటూ రండి. ఇప్పుడు సోఫానే అనుకోండి. 50,000 ఉంటుంది సోఫా. సో, ప్రతి మంత్ 6 మంత్స్ నుంచి మీరొక 5,000-6,000 అలాగా సేవ్ చేసుకుంటూ రండి. అప్పుడు వెళ్ళి అమౌంట్ పెట్టి సోఫా కొనేసుకోండి. సో, ఇది చాలా ఈజీ అనిపిస్తుందండి. ఇలా ప్లాన్ చేసుకోండి. పిల్లలకి కూడా మనీ సేవ్ చేయడం ఎలాగా అన్నది చిన్నప్పటి నుంచే నేర్పించండి. అంటే వాళ్ళకి కిడ్డీ బ్యాంక్స్ కొనిచ్చేసి మనీ అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. వాళ్ళు ఆ మనీని సేవ్ చేసుకుంటూ వస్తారు. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్‌లో కూడా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అన్న ఐడియా అయితే వస్తుందండి. చాలామంది ఏం చెప్తారంటే, నేను డబ్బులైతే సంపాదిస్తున్నాను కానీ, ఆ డబ్బులు మొత్తం అయిపోతుంది. అసలు డబ్బులు సేవింగ్సే అవ్వట్లేదు. మొత్తం ఖర్చయిపోతోంది అంటారండి. సో, మీరు ఈరోజు నుంచి ఏం చేస్తారంటే, మీరు ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఏమన్నా తెచ్చినా, తిన్నా, అట్‌లీస్ట్ టీ తాగినా, సమోసా తిన్నా, ఏం చేసినా కూడా ఒక పేపర్‌లో అయితే పెన్ తీసుకొని మెన్షన్ చేస్తూ రండి. అది 1 మంత్ తర్వాత మీరు చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే మీరు ఎక్కడ మనీని ఎలా సేవ్ చేస్తున్నారు, ఎలా వేస్ట్ చేస్తున్నారు అనైతే మీకొక ఐడియా వస్తుంది. సో, ఇలా ఐడియా వస్తే మనీ ఏమవుతోంది అనేదైతే మీకు తెలుస్తుందండి. ఇలా పేపర్‌లో రాసుకొని తర్వాత దాన్ని 1 మంత్ తర్వాత చూసుకున్నారంటే మీరు ఎక్కడెక్కడ వేస్ట్ చేశారు మనీ
అనేది మీకు తెలుస్తుంది కదండి. అప్పుడు అక్కడ వేస్ట్ చేసిందంతా చాలా వరకు తగ్గిస్తూ రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్‌కే మీరు ఒక 5,000 ఖర్చు చేసేసారనుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆ రెస్టారెంట్‌ని ఒక 3 టైమ్స్ వెళ్ళేది 1 టైమ్ వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీకు సేవ్ చేయడానికన్నా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీ సాలరీస్ కూడా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం అన్నదైతే ఒక అవగాహన మీకొస్తుందండి. సో, మీరు ఎంత ఖర్చు చేస్తున్నామో చూసుకొని, ఆ ఖర్చులు కాస్త తగ్గించుకొని మంత్లీ సేవింగ్స్ అయితే చేసుకోండి. ఆ సేవింగ్స్ చేసిన అమౌంట్ కూడా మీరు పక్కకు పెట్టేయండి. అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ అయినా చేయండి. లేదా గోల్డ్ స్కీమ్స్‌లో జాయిన్ అయ్యన్నా చేసుకోండి. అలాగే పిల్లలు ఉండే వాళ్ళైతే ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఆడపిల్లలైతే సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఉంది. పోస్ట్ ఆఫీసెస్‌లో సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. లేదా లేడీస్ అయినా కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్ ఫ్యూచర్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్, బర్డెన్ లేకుండా ఉంటుంది ఇలాంటి స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం వల్ల. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 8.5 అలా చాలా బాగున్నాయండి. అనవసరపు ఖర్చులన్నీ మానేసుకొని మంచిగా బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని మీరు, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.